నమస్కారం ప్రసాద్ మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది ఐఫోన్ 10s మ్యాక్స్. ఒక 1 మంత్ పైన ఈ ఫోన్ నా ప్రైమరీ ఫోన్గా నేను యూజ్ చేస్తూ ఉన్నాను. సో వీడియోలో మనం ఈ ఫోన్ ఫుల్ రివ్యూ చూద్దాం. చాలామంది అడుగుతూ ఉన్నారు ఎలా ఉంది ఫోన్ అని చెప్పేసి. సో వీడియోలో నేను నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఈ 1 మంత్లో ఎలా ఉంది ఫోన్ అనేసి ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ వీటి గురించి మాట్లాడదాం. దీని గురించి అన్బాక్సింగ్ వీడియో చేశాను, కెమెరా రివ్యూ Note 9తో కంపేర్ చేస్తూ ఒక వీడియో చేశాను. గేమింగ్ రివ్యూ చేయలేదు, గేమింగ్ గురించి కూడా నేను ఈ వీడియోలో మాట్లాడతాను. నేను చేసిన 2 వీడియోస్ మీరు చూడకపోతే ఇక్కడ కార్డ్స్తో వదిలేసిన అక్కడ నుంచి మీరు దీన్ని వీడియోస్ అయితే చూడొచ్చు. సో ఇంక మనం ప్రోస్లోకి వెళ్ళిపోతే దీంట్లో నాకు నచ్చిన విషయాల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. కొంచెం వెయిట్ కూడా ఉంది ఫోన్ మీకు, ఎందుకంటే ఇది చుట్టూ మీకు ఏదైతే ఫ్రేమ్ ఉందో ఇది స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్. సో మీకు కొంచెం వెయిట్ అయితే ఉంటుంది ఫోన్. అండ్ ఫ్రంట్ బ్యాక్ మీకు గ్లాస్తో ప్రొటెక్షన్ చేశారు. యాపిల్ చెప్పిన దాని ప్రకారం ఇది వాళ్ళు డ్యూరబుల్ గ్లాస్ అంటారు, కానీ ఎగ్జాక్ట్గా ఇది ఏ గ్లాస్ వాళ్ళు ఏం చెప్పరు. అండ్ ఇది కొంతమంది డ్రాప్ టెస్ట్ కూడా చేశారు. జెర్రీ ఎవ్రీథింగ్ వీళ్ళైతే డ్రాప్ టెస్టులు చేశారు. మనం నార్మల్గా యూజ్ చేసేటప్పుడు కింద పడితే ఫోన్ ఎలా ఉంటుందని చెప్పేసి. ఫోన్ గ్లాస్ అయితే బ్రేక్ అవ్వలేదు. సో చెప్పలేం, గ్లాస్ కాబట్టి మనకి ఎప్పుడైనా బ్రేక్ అయిపోవచ్చు. బెటర్ మీరు కేసెస్ వాడడం బెటర్. నేను స్పైగన్ కేస్ యూజ్ చేస్తున్నాను. దీని లింక్ నేను కింద ప్రొవైడ్ చేస్తాను. దీని గురించి చాలామంది అడుగుతున్నారు. సో దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ అయితే నాకు బిల్డ్ క్వాలిటీ అయితే ఫోన్ది చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. డిస్ప్లేది 6.5 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది శాంసంగ్ ప్యానల్, శాంసంగ్ OLED ప్యానల్, AMOLED స్క్రీన్ ఇది. సో దీన్ని యాపిల్ అయితే సూపర్ రెటీనా HD డిస్ప్లే అని అంటుంది. దీనిలో పిక్సెల్స్ వచ్చేసరికి 1242 x 2688 ఇన్ని పిక్సెల్స్ ఉంటాయి. పిక్సెల్ పర్ ఇంచ్ వచ్చేసరికి 458 ppi ఉంది. డిస్ప్లే మీకు చాలా బాగుంది. కలర్స్ కానీ, వ్యూయింగ్ యాంగిల్స్ కానీ, సన్లైట్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. డైరెక్ట్ సన్లైట్లో కూడా మీకు క్లియర్గా కనపడుతుంది డిస్ప్లే అయితే. డిస్ప్లే విషయంలో మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే డిస్ప్లే అయితే మీకు చాలా బాగుంది. మీరు మూవీస్ చూసేటప్పుడు కానీ, అండ్ ఇది HDR10 కూడా సపోర్ట్ చేస్తుంది. HDR కంటెంట్ కూడా దీనిలో మీరు చూడొచ్చు. అండ్ 3D టచ్ కూడా ఉంది. 3D టచ్ గురించి తెలిసిందే మీకు. ఏదైనా లాంగ్ ప్రెస్ చేస్తే కొన్ని ఆప్షన్స్ అయితే మీకు చూపిస్తుంది యాప్స్ మీద. 3D టచ్ ఉంది. ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు ఫ్లాగ్షిప్ ఫోన్. మీకు అన్ని సెన్సార్స్ ఉంటాయి. జైరోస్కోప్ సెన్సార్, మ్యాగ్నెటోమీటర్ సెన్సార్, యాజిలోమీటర్ సెన్సార్ అండ్ ప్రాక్సిమిటీ సెన్సార్. అండ్ దీనిలో మీకు ఆటో బ్రైట్నెస్ సెన్సార్ అన్నీ ఉన్నాయి. అన్ని సెన్సార్స్ మీకు చాలా బాగా వర్క్ అవుతున్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే దీనిలో లేదు. టచ్ ఐడి అంట, టచ్ ఐడి అయితే రిమూవ్ చేశారు. దాని ప్లేస్లో వీళ్ళు ఫేస్ ఐడిని తీసుకొని వచ్చారు. ఫేస్ ఐడి గురించి నేను తర్వాత మాట్లాడతాను. నెక్స్ట్ మనం దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇది యాపిల్ కొత్త ప్రాసెసర్తో వస్తుంది. కొత్త A12 చిప్తో వస్తుంది, బయానిక్ చిప్. ఇది హెక్సా కోర్ ప్రాసెసర్. 6 కోర్స్ ఉంటాయి. 6లో మీకు 2 పవర్ఫుల్ కోర్స్ ఉన్నాయి. వీటి క్లాకింగ్ స్పీడ్ 2.5 GHz ఉంది. అండ్ నెక్స్ట్ 4 కోర్స్ వచ్చేసరికి లో పవర్ కోర్స్. వీటి క్లాకింగ్ స్పీడ్ వచ్చేసరికి 1.6 GHz ఉంది. GPU వచ్చేసరికి యాపిల్ GPU వాడారు. 4 కోర్ GPU ఇది. ఈ ప్రాసెసర్ ఇప్పుడు మీకు బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు మొబైల్ ప్లాట్ఫామ్లో. దీని స్కోర్స్ కానీ, దీని పర్ఫార్మెన్స్ కానీ చూస్తుంటే A12 చిప్. సో ఇంతకుముందు A11 చిప్ కూడా చాలా బాగుంది. iPhone 10లో వచ్చింది. ఇది ఇంకా ఇంప్రూవ్ చేశారు. అండ్ ఓవరాల్గా అయితే పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. గేమింగ్లో ముఖ్యంగా ఏ గేమ్ వేసినా కానీ మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ల్యాగ్ ఫ్రీ గేమింగ్ అయితే మీరు ఆడవచ్చు. పబ్జీ లాంటి గేమ్ కూడా మీరు చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. HDRలో ఇది మీకు పబ్జీ అయితే హ్యాండిల్ చేస్తుంది. చిన్న ల్యాగ్ కానీ, ఫ్రేమ్ డ్రాప్ కానీ ఇట్లాంటివి అయితే ఏం మీరు నోటీస్ చేయరు. ఇక్కడ చూడొచ్చు, నేను స్క్రీన్ మీద మీకు చూపించేవన్నీ దీని నుంచి రికార్డ్ చేసినవే. HDR గ్రాఫిక్స్లో నేను పబ్జీ పెట్టి ఆడాను. ఎక్కడ నాకు ల్యాగ్స్ కానీ, ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఇట్లాంటివి అయితే ఏమీ లేవు. అండ్ నెక్స్ట్ దీనిలో మీకు హీటింగ్ గురించి మాట్లాడుకుంటే, హీటింగ్ అయితే మీకు కొంచెం వామ్ అనిపిస్తుంది ఫోన్ అయితే. మరి ఓవర్ హీటింగ్ అట్లాంటివి అయితే నేను చెప్పలేను, కానీ మనం ఎక్కువసేపు గేమ్స్ ఆడినా కానీ మీకు 44 వరకు రీచ్ అవుతుంది. మరి ఓవర్ హీటింగ్ అవ్వట్లేదు. కొంచెం వామ్ అయితే అనిపిస్తుంది, ఎందుకంటే మీకు గ్లాస్తో వస్తుంది బ్యాక్ అయితే. అండ్ నెక్స్ట్ చుట్టూ మెటల్ ఫ్రేమ్ ఉంది కాబట్టి కొంచెం మీ చేతిలో పట్టుకున్నప్పుడు అయితే కొంచెం వామ్ అనిపిస్తూ ఉంటుంది గేమ్స్ ఆడేటప్పుడు కానీ. అండ్ హాట్స్పాట్ యూజ్ చేసేటప్పుడు నేను ఎక్కువ ట్రావెల్ అవుతుంటా అటు ఇటు. అట్లాంటి సిచ్యువేషన్లో నేను హాట్స్పాట్ ఆన్ చేసి నా మ్యాక్బుక్ కనెక్ట్ చేస్తూ ఉంటాను అన్నమాట ఫోన్ని. సో అట్లాంటి సిచ్యువేషన్లో కొంచెం నాకు బ్యాక్ అయితే వామ్ అనిపిస్తుంది. సో పెద్దగా ఓవర్గా హీట్ అవ్వడం ఇట్లాంటి ఇష్యూస్ అయితే నేను ఫేస్ చేయలేదు. మాక్సిమం అన్ని గ్లాస్ బ్యాక్ ఉన్న ఫోన్స్ అయితే మీకు కొంచెం వామ్ అనిపిస్తాయి చేతిలో పట్టుకుంటే. నెక్స్ట్ మనం ర్యామ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మీకు 4GB ర్యామ్ వస్తుంది. 64GB ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ ఒకటి ఉంది. 256GB మోడల్ ఒకటి ఉంది. 512GB మోడల్ ఒకటి ఉంది. 1,10,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 1,40,000 పైనే మీకు ఫోన్ అయితే కాస్ట్ ఉంటుంది, హై ఎండ్ మోడల్ అయితే ఇది. సో ర్యామ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఖచ్చితంగా 4GB ర్యామ్ మీకు 4GB ర్యామ్ ఎనఫ్ మీకు iOSకి చాలా ఎక్కువ. మీకు ఎక్కువ యాప్స్ మెమరీలో ఉంచుకోగలుగుతుంది. అండ్ గేమ్స్ కూడా ఇది మీకు చాలా బాగా మెమరీలో ఉంచుకుంటుంది. పబ్జీ లాంటి గేమ్ నేను ఈరోజు నైట్ ఓపెన్ చేసి పెట్టేసి రేపు మార్నింగ్ ఓపెన్ చేసినా కానీ మీకు అట్లనే ఉంటుంది. సో మెమరీలో నుంచి కూడా వెళ్ళిపోవట్లేదు. సో ఖచ్చితంగా ర్యామ్ మేనేజ్మెంట్ అయితే మీకు చాలా బాగుంది, ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం బ్యాటరీ పర్ఫార్మెన్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. బ్యాటరీ పర్ఫార్మెన్స్ దీనిలో మీకు బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 3174 mAh బ్యాటరీ ఉంటుంది. దీనిలో ఫాస్ట్ ఛార్జర్ అయితే వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేయట్లేదు. బాక్స్లో మీకు 5V 1A ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో మీరు ఛార్జింగ్ పెట్టారంటే మాత్రం చాలా టైం తీసుకుంటుంది. ఫోన్ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, వాళ్ళు మాత్రం బాక్స్లో ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేయట్లేదు. బెటర్ మీరు ఏదైనా పవర్ బ్యాంక్ యూస్ చేయండి,
లైట్నింగ్ కేబుల్ వీళ్ళు ఇస్తారు బాక్స్ లైట్నింగ్ కేబుల్ ఎట్లయినా లైట్నింగ్ కేబుల్ పవర్ బ్యాంక్ కనెక్ట్ చేసి ఫాస్ట్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్స్ మీకు నేను ఎంఐ పవర్ బ్యాంక్ యూస్ చేస్తాను ఎక్కడైనా ట్రావెల్ అయ్యేటప్పుడు. సో చాలా తొందరగా ఛార్జ్ అయ్యింది అట్లాంటి సిచ్యువేషన్లో. బాక్స్లో ప్రొవైడ్ చేసిన ఛార్జర్తో మీకు ఛార్జింగ్ పెట్టాలంటే మీకు 2.5 hours పైన మీకు టైం తీసుకుంటుంది. సో బెటర్ మీరు ఏదైనా ఫాస్ట్ ఛార్జర్ మీ దగ్గర ఉంటే అది దాన్ని యూస్ చేయండి, లేకపోతే పవర్ బ్యాంక్ ఏమన్నా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసి పవర్ బ్యాంక్ ఉంటే దాన్ని యూస్ చేయొచ్చు. సో అప్పుడు మీకు ఒక 2 hours లోపే మీకు ఛార్జింగ్ అయిపోతుంది. ఇక బ్యాటరీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సో ఇంతకుముందు నేను Note 9 యూస్ చేశాను. Note 9 ఒక ఫుల్ వర్కింగ్ డే రావడానికి స్ట్రగుల్ అయ్యేది. ఎక్కడికైనా ట్రావెల్ అవుతున్నప్పుడు ఎక్కువ నేను జీపీఎస్ ఆన్ చేస్తూ ఉంటాను, మొబైల్ డేటా మీద రన్ చేస్తూ ఉంటాను, హాట్స్పాట్ ఆన్ చేస్తూ ఉంటాను. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో నాకు Note 9 అయితే మార్నింగ్ స్టార్ట్ అయితే ఇంట్లో నుంచి ఈవినింగ్ 5-6 వరకు నాకు బ్యాటరీ డ్రైన్ అయిపోయింది, మొత్తం 10% వరకు వచ్చేసింది. సో ఇది నాకు నైట్ 10 వరకు వస్తుంది. మార్నింగ్ స్టార్ట్ అయితే నాకు నైట్ 10 వరకు ఇంకా 20-25% బ్యాటరీ అయితే మిగిలి ఉంటుంది. Note 9తో కంపేర్ చేస్తే మాత్రం ఇది మీకు 30% ఇంకా బ్యాటరీ అయితే బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. బ్యాటరీ లైఫ్ అయితే చాలా బాగుంది. నాకు ఒక ఫుల్ వర్కింగ్ డే ఎంత హెవీ యూస్ చేసినా కానీ వస్తుంది. ఒకవేళ మీరు మీడియం యూజర్ అయితే 1.5 day వరకు వస్తుంది. సో బ్యాటరీ పరంగా నా వైపు నుంచి అయితే ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు ఈ ఫోన్లో. అండ్ నెక్స్ట్ మనం కెమెరా గురించి మాట్లాడుకుంటే కెమెరా పర్ఫార్మెన్స్, నేను బ్యాక్ కెమెరా గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ బ్యాక్ మీకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 12 MP మెయిన్ కెమెరా, అపేచర్ ఆఫ్ 1.8తో వస్తుంది. పిక్సెల్ సైజ్ 1.4 మైక్రాన్ ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. ఇంకో కెమెరా కూడా ఉంది 12 MP కెమెరా. ఇది టెలిఫోటో లెన్స్ 2x వరకు మీరు ఆప్టికల్ జూమ్ చేసి ఫోటో అయితే తీయొచ్చు. దీని అపేచర్ మీకు f2.4 ఉంది. అండ్ బ్యాక్ కెమెరా వచ్చేసి మీరు 4K 60 FPS వరకు మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ వీడియో వచ్చేసరికి మీరు 1080pలో 240 FPS వరకు మీరు స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 7 MP కెమెరా ఉంది. అపేచర్ f2.2తో వస్తుంది. 1080p వరకు మీరు ఫ్రంట్ కెమెరా యూస్ చేసి వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. కెమెరా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కలర్స్ అయితే మీకు చాలా న్యాచురల్గా వస్తున్నాయి. మీకు రియల్ లైఫ్లో మీరు కలర్స్ ఎలా చూస్తారో అట్లనే దీనిలో వస్తూ ఉన్నాయి. కలర్ రిప్రొడక్షన్ చాలా బాగుంది. Note 9తో నేను కంపేర్ చేస్తూ కంప్లీట్గా ఈ కెమెరా రివ్యూ అయితే చేశాను ఈ ఫోన్ది. ఆ వీడియో మీరు చూడండి, మీకు క్లియర్గా ఎలా పర్ఫామ్ చేస్తుందో మీకు తెలుస్తుంది. ఇక్కడ నేను కార్డ్స్లో వదిలేసిన ఆ వీడియో లింక్ అక్కడ నుంచి చూడండి. పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు చాలా బాగా వస్తున్నాయి. ఓవరాల్గా అయితే డే లైట్ కండిషన్లో అండ్ కొంచెం లైటింగ్ ఉన్నప్పుడు మీకు 2 ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ అయితే మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కెమెరాకి సంబంధించి, వాటి గురించి నేను కామెంట్ సెక్షన్లో మాట్లాడతాను. అండ్ ఇంకోటి కెమెరా డిపార్ట్మెంట్ నాకు బాగా నచ్చింది వచ్చేసరికి ఆడియో. మనం ఆడియో రికార్డ్ చేసేటప్పుడు ఈ ఫోన్ యూస్ చేసిన తర్వాత మనం వీడియో రికార్డ్ చేస్తాం కదా, వీడియో రికార్డ్ చేసేటప్పుడు మనం స్టీరియో ఆడియో రికార్డ్ అవుతుంది. ఆడియో మీకు చాలా బాగుంది. మీరు ఒక మైక్ ఉంటుంది కదా, మీకు ఏదైనా కండెన్సర్ మైక్, సో దాని నుంచి మీరు ఆడియో రికార్డ్ చేస్తే ఎలా వస్తుంది వాయిస్ అట్లా వస్తుంది. సో మ్యాక్సిమం సిచ్యువేషన్స్లో మీరు చూస్తూనే ఉంటారు, నేను కెమెరా కంపారిజన్స్ చేస్తాను, చాలా కెమెరా కంపారిజన్స్ ఈ మధ్యలో చేశాను 1 monthలో. సో మొత్తం మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్, ఇంట్రో అండ్ అవుట్ మొత్తం మీకు ఈ కెమెరాతో నేను రికార్డ్ చేశాను. బ్యాక్ కెమెరా పక్కన పెట్టేసి నేను డైరెక్ట్ రికార్డ్ చేసేవాడిని, ఆడియో దీని నుంచే పిక్ చేసేది. సో ఆడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంటర్నల్ మైక్రోఫోన్ అది నాకు చాలా బాగా నచ్చింది. వీడియో రికార్డ్ చేసేటప్పుడు మనం ఎక్స్టర్నల్గా ఇంకో మైక్ అయితే అవసరం లేదు, అట్లా పర్ఫామ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ స్పీకర్స్ కూడా దీనిలో మీకు చాలా బాగున్నాయి. దీనిలో మీకు 2 స్పీకర్స్ ఉన్నాయి, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. బాటంలో ఒకటి, టాప్లో ఇయర్ పీస్ కూడా మీకు స్పీకర్ లాగా యాక్ట్ అవుతుంది. స్పీకర్ అవుట్పుట్ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. చిన్న బ్లూటూత్ స్పీకర్ ఎట్లా వస్తుంది ఆడియో మీకు అంత సౌండ్ అయితే మీకు వస్తుంది. సో ఇది చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఆడియో అవుట్పుట్ కూడా బాగుంది. మీకు దీనిలో మీకు 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే ఉండదు. మీకు ఇది లైట్నింగ్ పోర్ట్ ఉంది. లైట్నింగ్ నుంచి ఇయర్ ఫోన్స్ అయితే ఇస్తున్నారు బాక్స్లో, లైట్నింగ్ ఇయర్ ఫోన్స్, వాటి నుంచి మీరు డైరెక్ట్ వినొచ్చు. లేకపోతే మీరు లైట్నింగ్ టు 3.5mm డాంగుల్ కనెక్ట్ చేసి మీరు 3.5 హెడ్ఫోన్ మీ దగ్గర పెద్ద పెద్ద హెడ్సెట్స్ ఉంటే 3.5 హెడ్ఫోన్ జాక్ తోటి అవి వినాలంటే మీరు లైట్నింగ్ టు 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే కొనుక్కోవాలి. అది కూడా మీకు బాక్స్లో రాదు, అది కూడా నేను కామెంట్ సెక్షన్లో మాట్లాడతాను. ఓవరాల్గా ఆడియో డిపార్ట్మెంట్లో కూడా చాలా బాగా నచ్చింది నాకు, ఆడియో పరంగా కూడా ఇది. అండ్ ఇది ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి మీకు IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే ఉంది. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనం కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్ గురించి మాట్లాడుకుంటే కాల్ క్వాలిటీ బాగుంది. సిగ్నల్ రిసెప్షన్ మనకి ఎక్సలెంట్ అని చెప్పలేను, గుడ్ అని చెప్పొచ్చు. మన కంప్లీట్గా మనకి ఎప్పుడు ఫుల్ సిగ్నల్స్ మెయింటైన్ చేస్తే అప్పుడప్పుడు మనకి తగ్గుతుంది, పెరుగుతుంది. అండ్ మనం ట్రావెల్ అవుతున్నప్పుడు తెలిసిందే, ట్రావెల్ అవుతున్నప్పుడు ఒక చోట సిగ్నల్స్ ఉండవు, ఒక చోట సిగ్నల్స్ ఉండవు. సో అట్లాంటి సిచ్యువేషన్లో కూడా నాకు బాగానే ఉంది. ఒక 2 పాయింట్ సిగ్నల్స్ అయితే వస్తుంటాయి ఎయిర్పోర్ట్ అట్లాంటి సిచ్యువేషన్లో కూడా. సో పర్లేదు, సిగ్నల్ రిసెప్షన్ అయితే మనకి గుడ్ అని చెప్పొచ్చు. కాల్ క్వాలిటీ బాగుంది, కాల్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేయలేదు. ఈ ఫోన్ మీకు ఓల్టీకి సపోర్ట్ చేస్తుంది, వైడ్ వన్ L1కి సపోర్ట్ చేస్తుంది, స్క్రీన్ కాస్టింగ్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ దీనిలో మీకు ఇట్లాంటివి ఉండవు, FM రేడియో అట్లాంటివి అయితే దీనిలో మీకు ఉండవు. దీనిలో మీకు టాక్ బ్యాక్ ఫీచర్ కూడా ఉంటుంది. సెట్టింగ్స్లో జనరల్లోకి వెళ్తే మీకు యాక్సెసిబిలిటీ ఉంటుంది, దానిలో మీకు వాయిస్ ఓవర్ అని ఉంటుంది, అది ఆన్ చేసుకుంటే మీకు ట్యాగ్ బ్యాక్ అయితే ఎనబుల్ అవుతుంది. అండ్ ఈ ఫోన్ మీకు NFC సపోర్ట్ చేస్తుంది, IR బ్లాస్ట్ అయితే దీనిలో మీకు ఏమీ లేదు. నెక్స్ట్ మనం సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఇది iOS 12.1 మీద రన్ అవుతుంది. రీసెంట్గా అప్డేట్ అయితే ఇచ్చారు, ఈ సిమ్ కూడా దీనిలో ఎనబుల్ చేస్తారు. ఈ సిమ్ ఉంది కానీ మీకు ఓన్లీ ఎయిర్టెల్ అండ్ జియో ఈ 2 అయితే మీకు వర్క్ అవుతున్నాయి. ప్రజెంట్ అయితే మీరు ప్రైమరీ సిమ్ని ఈ సిమ్లా కన్వర్ట్ అయితే చేసుకోకండి.
ఎందుకంటే తెలిసిందే కదా, ఈ సిమ్ మీరు బయట తీయడానికి ఉండదు, డిజిటల్ సిమ్ అది. సో లోపలే ఉంటుంది, మీరు దాన్ని రిమూవ్ చేయడానికి ఉండదు. ఒకవేళ మీరు మళ్ళీ దాన్ని చేంజ్ చేసుకోవాలంటే మీరు మళ్ళీ ఫిజికల్ సిమ్ తీసుకోవడానికి వెళ్ళాలి, లేకపోతే మీరు వేరే ఈ సిమ్ ఉన్న మొబైల్ అయితే మీరు తీసుకోవాలి. సో ఇట్లాంటి తలనొప్పులు ఉంటాయి. ఏదైనా సెకండరీ సిమ్ ఉంటే మీరు ఈ సిమ్ ట్రై చేయండి. ప్రజెంట్ అయితే ఎలా వర్క్ అవుతుందో అవన్నీ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే సో మీరు అసిస్టెంట్ తీసుకోండి. ప్రజెంట్ అయితే నేను కూడా యూజ్ చేయలేదు, నేను కూడా దాన్ని అసలు ఓపెన్ కూడా చేయలేదు ఈ సిమ్ అనే ఆప్షన్ని. సో బెటర్ మీరు ఎయిర్టెల్ కానీ జియో కానీ వాళ్ళ నుంచి అసిస్టెంట్స్ తీసుకోండి, ఎలా యాక్టివేట్ చేయాలో వాటన్నిటిని. సో ప్రజెంట్ మనం పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదు ఈ సిమ్ సంబంధించి ఎలా యాక్టివేట్ చేయాలో. సో చూస్తాను, నేను కూడా ఒక సిమ్ ఏదన్నా యాక్టివేట్ చేయడానికి ట్రై చేస్తాను, జియో కానీ ఎయిర్టెల్ కానీ. సో అది చేసిన తర్వాత నేను ఏమన్నా మీతో పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది షేర్ చేసుకుంటాను. ఇంకా సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే, సాఫ్ట్వేర్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది ఐఓఎస్ కోసం ఈ ఫోన్ అయితే తీసుకుంటూ ఉంటారు, యాపిల్ ఫోన్స్ అయితే. అండ్ యాపిల్ ఐఓఎస్ వాడిన వాళ్ళు ఆండ్రాయిడ్ వాడలేరు, ఆండ్రాయిడ్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్. ఎందుకంటే ఆండ్రాయిడ్లో మీకు చాలా ఆప్షన్స్ వస్తున్నాయి, డ్యూయల్ యాప్స్ అని చెప్పేసి. అండ్ కాల్ రికార్డింగ్ చేయొచ్చు మీరు, అండ్ వీడియో కాల్ చేయొచ్చు డైరెక్ట్. అట్లాంటివన్నీ దీనిలో మీకు ఉండవు, ఇట్లాంటి డ్యూయల్ యాప్స్ ఇట్లాంటివి దీనిలో ఏమి ఉండవు. దీనిలో ఏదైతే మీకు గూగుల్ కస్టమ్ స్టాక్ ఆండ్రాయిడ్ ఉంటుంది కదా, గూగుల్ మీరు పిక్సెల్ ఫోన్స్ చూస్తుంటారు, పిక్సెల్ ఫోన్స్ ఎట్లయితే మీకు వస్తున్నాయో దీనిలో కూడా మీకు ఏమి ఉండవు కాల్ రికార్డింగ్ ఇట్లాంటివి ఏమి. అట్లనే మీకు క్లీన్ సాఫ్ట్వేర్తో వస్తుంది ఐఓఎస్, మీకు వాళ్ళ ఓన్ సాఫ్ట్వేర్. సో ఎక్కడ నాకు ప్రాబ్లం అయితే అనిపించలేదు. దీనిలో మీకు ఫేస్ టైం ఉంటుంది, ఫేస్ టైం నుంచి మీరు వీడియో కాల్ చేసుకోవచ్చు. 32 మెంబర్స్ వరకు ఒకేసారి మీరు ఫేస్ టైం నుంచి వీడియో కాల్ చేసుకోవచ్చు. రీసెంట్ అప్డేట్లో అది యాడ్ చేశారు. సో సాఫ్ట్వేర్ అయితే దీనికి ఇంకో ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు వీళ్ళు అప్డేట్స్ అయితే ఇస్తుంటారు, అన్ని ఫోన్స్కి ఒకేసారి అప్డేట్స్ వస్తూ ఉంటాయి యాపిల్ అనగానే. సో ఫ్యూచర్లో కూడా మనకు ఒక 3 years వరకు మీకు అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఇవి ఫ్రెండ్స్ నాకు నచ్చిన విషయాలు అయితే ప్రోస్ గురించి మాట్లాడుకుంటే. నెక్స్ట్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే, దీనిలో నాకు నచ్చిన విషయాల గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్ దీనిలో నాకు నచ్చింది వచ్చేసరికి సెక్యూరిటీ. దీనిలో సెక్యూరిటీ లేదు నాకు, ఎందుకంటే దీనిలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు, టచ్ ఐడి లేదు, ఫేస్ ఐడి మీద నేను డిపెండ్ అవ్వాలి. సో ఈ ఫేస్ ఐడి నాకు అన్లాక్ అవుతుంది, మా తమ్ముడు కూడా అన్లాక్ అవుతుంది. మేము ఇద్దరం ట్విన్స్ అయితే కాదు, కొంచెం చూడడానికి దగ్గర చూడడానికి ఒకలా కనపడతాం, కానీ ఇద్దరం ఈజీ గుర్తుపట్టవచ్చు మీరు ఎవరెవరో. కానీ దానికి ఇది గుర్తుపట్టలేకపోతుంది ఎవరు ఫేస్ ఎవరితో. సో ఈజీగా మా తమ్ముడు కూడా ఈ ఫోన్ అన్లాక్ చేసి యూజ్ చేసుకుంటూ ఉన్నాడు. 1,25,000 పెట్టి ఫోన్ కొన్నాను, అయినా కానీ నాకైతే పర్సనల్గా అయితే ఫేస్ ఐడి నుంచే సెక్యూరిటీ అయితే లేదు. టచ్ ఐడి ఉంటే నేను దాన్ని యూజ్ చేసేవాను, కానీ అది అయితే దీనిలో ఏమీ లేదు. అండ్ ఫేస్ ఐడి కూడా మనం ఒకటే ఎన్రోల్ చేసుకోగలం, 2-3 ఒకేసారి మీరు ఎన్రోల్ చేయడానికి అయితే ఉండదు. ఒకవేళ మీరు మల్టీ యూజర్గా ఈ ఫోన్ యూజ్ చేయాలంటే కూడా కుదరదు, ఓన్లీ సింగిల్ ఫేసే తీసుకుంటుంది ఇది. సో చూడాలి మరి ఫ్యూచర్లో ఖచ్చితంగా యాపిల్ దీని మీద యాక్షన్ తీసుకొని. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ ఇప్పుడు వస్తూ ఉన్నాయి అన్ని ఫోన్స్లో. సో దాన్ని ఇది ఓఎల్ఈడి ప్యానలే కాబట్టి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ యాక్టివేట్ చేయొచ్చు వీళ్ళు. సో దీన్ని చూడాలి మరి ఫ్యూచర్లో ఏమైనా ఇంక్లూడ్ చేస్తారేమో. ప్రజెంట్ అయితే సెక్యూరిటీ పరంగా అయితే నా వరకు అయితే, ఒకవేళ మీకు కూడా ఇది ఫేస్ అయి ఉండొచ్చేమో, మీరు చూడడానికి మీ ఇద్దరు అన్నదమ్ములు ఒకేలాగా దగ్గర ఉంటే మాత్రం ఇది గుర్తుపట్టలేకపోతుంది ఏది ఎవరో కానీ. ఇదో ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేశాను. అండ్ నెక్స్ట్ మైనస్ పాయింట్ వచ్చేసరికి దీనిలో మనకి బాక్స్లో మనకి చాలా యాక్సెసరీస్ అయితే వీళ్ళు మిస్ చేస్తున్నారు. వీళ్ళు లైట్నింగ్ టు 3.5mm డాంగిల్ మిస్ చేస్తున్నారు. మనం ఏదన్నా ఇప్పుడు నా దగ్గర బోస్ ఉంది, బోస్ నేను బ్లూటూత్ నుంచి వినాలి, కానీ డైరెక్ట్ వినాలంటే మాత్రం కుదరదు. నేను 3.5mm డాంగిల్ నా దగ్గర లేదు, అది కొనుక్కోవాలి సపరేట్గా. సో ఇట్లా వీళ్ళు బాక్స్లో చాలా వరకు మీకు స్లో ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు, అట్లీస్ట్ ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేసినా కానీ. ఐప్యాడ్లో వస్తుంది మనకి అట్లీస్ట్ 12W ఛార్జర్, అట్లాంటి ప్రొవైడ్ చేసినా కానీ బాగుంటుంది. సో బాక్స్లో మీకు ఫాస్ట్ ఛార్జర్ అయితే ఉండదు, అది కూడా మీరు సపరేట్ కొనుక్కోవాలి ఒకవేళ కొనుక్కుంటే. అండ్ నెక్స్ట్ నేను నోటీస్ చేసిన ప్రాబ్లమ్స్ అంటే కెమెరా డిపార్ట్మెంట్లోనే. ఇంకా మిగతా విషయాలన్నింటిలో నాకు ఫోన్ సూపర్ ఉంది, ఎక్కడ ప్రాబ్లం అయితే అనిపించలేదు. కెమెరాలు ముఖ్యంగా ఫ్రంట్ కెమెరా 7 MP కెమెరా ఎప్పుడో పురాతన కాలం నుంచి అదే యూజ్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. సో దీన్ని కొంచెం చేంజ్ చేస్తే బెటర్. ఈ 7 MP f2.2తో వస్తుంది. లో లైటింగ్లో అసలు మీకు పర్ఫార్మెన్స్ చాలా దారుణంగా ఉంటుంది. మీరు మరీ తక్కువ లైటింగ్లో ఉన్నప్పుడు ఫొటోస్ తీస్తే మాత్రం చాలా నాయిస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. ఫ్లాగ్షిప్ ఫోన్స్ అని అట్లనే ఉన్నాయి ఇప్పుడు. ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఫ్రంట్ కెమెరా మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. కొంచెం ఇప్పుడు పిక్సెల్ తీసుకున్న నోట్ 9 తీసుకున్న 8 MP ఉంటాయి. కొంచెం ఇంప్రూవ్ చేస్తే ఒక 12 MP వరకు తీసుకెళ్తే మాత్రం మంచి పిక్సెల్ సైజ్ తోటి మంచి సెన్సార్ ఫ్రంట్ కూడా ఇంక్లూడ్ చేస్తే మాత్రం మంచి మనం తీసుకోవచ్చు పిక్చర్స్ అయితే. దీనిలో మాత్రం మీకు ఫ్రంట్ కెమెరా యావరేజ్ ఉంటుంది లో లైటింగ్లో. అండ్ బ్యాక్ కెమెరా కూడా నేను నోటీస్ చేసింది, వెరీ లో లైటింగ్కి వెళ్ళిపోతే మీకు కొంచెం డార్క్ వస్తున్నాయి పిక్చర్స్. దీనిలో f1.8 ఉంది అపేచర్, పిక్సెల్స్ 1.4 మైక్రాన్ ఉంది, కానీ పిక్చర్ అయితే కొంచెం చూడడానికి అయితే మీకు డార్క్ వస్తుంది. నేను నోట్ 9తో కూడా కంపేర్ చేసి చూసాను, కొంచెం మీకు మరీ లో లైటింగ్లో మీకు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. మ్యాక్సిమం సిచ్యువేషన్స్లో అయితే కెమెరా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వీళ్ళు ఎక్కువ హైలైట్ చేస్తున్న ఫీచర్ స్మార్ట్ హెచ్డిఆర్ అని చెప్పేసి. ఈ స్మార్ట్ హెచ్డిఆర్ ఫీచర్ మనం కెమెరా ఓపెన్ చేస్తే మనకి ఎక్కడ హెచ్డిఆర్ అనే ఆప్షన్ కనపడదు, ఈ స్మార్ట్ హెచ్డిఆర్ ఎక్కడ కనపడదు. మనం ఆన్ చేసుకోవడానికి ఆఫ్ చేసుకోవడానికి సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. కెమెరా సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు స్మార్ట్ హెచ్డిఆర్ అని కనపడిద్ది. దాన్ని మీరు ఆన్ చేసుకుంటే మీరు నార్మల్ ఫోటో సేవ్ చేసుకోవాలనుకుంటే కింద కూడా ఆన్ చేసుకోవాలి. 2 ఆన్ చేసుకుంటే మీరు ఫోటో దిగానే 2 ఫొటోస్ వస్తుంటాయి.
ఒకటి నార్మల్, ఒకటి స్మార్ట్ హెచ్డిఆర్తో తీసిన ఫోటో. సో ఈ స్మార్ట్ హెచ్డిఆర్ మీకు కొంచెం ఎక్స్పోజర్ని కంట్రోల్ చేస్తుంది, మీకు మరీ ఓవర్ ఎక్స్పోజ్ అవుతున్న పిక్చర్స్ని కొంచెం ఎక్స్పోజర్ విషయంలో కంట్రోల్ చేస్తుంది. కానీ మీకు గూగుల్ హెచ్డిఆర్ ప్లస్ రేంజ్లో పర్ఫార్మెన్స్ అయితే లేదు. గూగుల్ హెచ్డిఆర్ ప్లస్ అయితే మీకు చాలా బాగా ఇంకా ఇమేజ్ ప్రాసెసింగ్ చేసి చూపిస్తుంది మీకు. సో దీనిలో అయితే ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయాలి స్మార్ట్ హెచ్డిఆర్ని. అండ్ దాన్ని కెమెరా యాప్లో ఇంక్లూడ్ చేస్తే బెటర్. ఆ స్మార్ట్ హెచ్డిఆర్ ఫీచర్ మనం కెమెరా యాప్ నుంచి దాన్ని కంట్రోల్ చేయొచ్చు. సో అది కూడా ఫ్యూచర్లో యాడ్ చేస్తే బెటర్ దీనిలో. ఇవి ఫ్రెండ్స్ నేను నోటీస్ చేసిన ప్రాబ్లమ్స్ అయితే ఫోన్ పరంగా. అండ్ ఇంకో మేజర్ ప్రాబ్లమ్ వచ్చేసరికి దీని ప్రైస్ చాలా ఎక్కువైపోతుంది. యాపిల్ మనం మ్యాక్ బుక్స్ కూడా ఇప్పుడు మ్యాక్ బుక్ ఎయిర్ కూడా 1,15,000 తీసుకెళ్ళిపోయారు. సో చాలా ఎక్కువైపోతున్నాయి ప్రైజెస్ అయితే. ఇండియన్ గవర్నమెంట్ ఇంపోర్ట్ ట్యాక్సెస్ పెంచింది. అండ్ దాంతోపాటు వీళ్ళు కూడా ప్రైజెస్ అయితే చాలా భయంకరంగా పెంచుతున్నారు. ఈ ఫోన్ మనం కొనాలంటే 1,10,000 బేస్ వేరియంట్ 64 జీబీది. సో 64 జీబీ మనం కొనుక్కున్నా కానీ దానిలో మెమరీ సరిపోద్ది, దీనిలో మైక్రో SD కార్డ్ సపోర్ట్ ఉండదు. సో మళ్ళీ మనం 64 జీబీ తీసుకుంటే వేస్ట్. అది మీకు ఒక 1 మంత్లోనే మెమరీ ఫుల్ అని వచ్చేస్తుంది. తీసుకుంటే మనం 256 జీబీ తీసుకోవాలి. ఇక్కడ వీళ్ళు తెలివి చూడవచ్చు, 128 జీబీ స్కిప్ చేసేసారు. అట్లీస్ట్ 128 జీబీని తీసుకొస్తే బెటర్. ఆ ప్రైస్కి 1,10,000 తీసుకుంటున్నారు. అట్లీస్ట్ 128 జీబీ మోడల్ తీసుకొచ్చినా కానీ అది యూజ్ ఉంటుంది. కానీ 64 జీబీ మోడల్ తీసుకొచ్చి 1,10,000 పెట్టారు. అండ్ 256 జీబీ ఫోర్స్ చేస్తున్నారు. మనం ఖచ్చితంగా 256 జీబీ తీసుకోవాలి. 64 జీబీ తీసుకుంటే మనం వాడలేము, దాన్ని మెమరీ ఫుల్ అని వస్తూ ఉంటుంది. సో అట్లా వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఇది ఓవరాల్గా అయితే ఫోన్ అయితే బాగానే ఉంది. కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అయితే చేయాలి, ముఖ్యంగా ఫ్రంట్ కెమెరా ఇంప్రూవ్మెంట్ అయితే చేయాలి. చూద్దాం ఫ్యూచర్లో ఉన్నది కూడా ఫిక్స్ చేస్తారేమో ఫ్రంట్ కెమెరా. టచ్ ఐడి, ముఖ్యంగా టచ్ ఐడి అయితే అంటే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తీసుకొస్తేనే ఈ ఫోన్ సెక్యూరిటీ ఉంటుంది. కానీ లేకపోతే సెక్యూరిటీ పరంగా అయితే అంత సెక్యూర్ అయితే కాదు. నా విషయానికి వస్తే మాత్రం ఈ ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేశాను. ఇది ఓవరాల్గా అయితే రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇంప్రూవ్మెంట్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.